టు ఆయుష్మాన్ భవ. లంగ్ క్యాన్సర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, లంగ్ క్యాన్సర్ రావటానికి గల రీజన్స్ ఏంటి, లంగ్ క్యాన్సర్ కి కీమోథెరపీ ఒకటే పరిష్కారమా, లంగ్ క్యాన్సర్ సమస్యల చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మెడికవర్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ మేఘనా సుభాష్. డాక్టర్ గారితో మాట్లాడదాం, దీనికి సంబంధించి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు 10TV స్టూడియోస్. హలో అండి. డాక్టర్, ఈ ఇంటర్వెన్షన్ పల్మనాలజీ అంటే ఏంటి, దీనికి నార్మల్ దానికి దీనికి ఉన్న తేడా ఏంటో చెప్తారా? ఓకే, సో ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, మనకు ముందు కాలంలో పల్మనాలజీ అంటే జస్ట్ దగ్గు దమ్ము కానీ ఇన్ఫెక్షన్స్ జబ్బు వచ్చే దానికి మనకు మందులు ఇవ్వడం, చికిత్స ఇవ్వడం, మోస్ట్ కామన్లీ ఇన్హేలర్స్ ఉంటాయి, నెబులైజర్స్ ఉంటాయి, అలాంటి ట్రీట్మెంట్. సో కామన్ కండిషన్స్ ఆస్మా, COPD, ఇన్ఫెక్షన్స్, వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడం. కానీ ప్రీవియస్ 10-15 ఇయర్స్లో చూసుకుంటే మనం చాలా అడ్వాన్సెస్ జరిగినాయి మెడికల్ ఫీల్డ్లో. ఈ అడ్వాన్సెస్లో మనకు ఇంటర్వెన్షన్స్ అనేది చాలా వరకు కొత్త కొత్త ఇంటర్వెన్షన్స్ అనేది వచ్చాయి. దీనికి మనం నార్మల్ పల్మనాలజీ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అడిషనల్ ట్రైనింగ్ ఐదర్ సూపర్ స్పెషాలిటీ DM విధానంగా ట్రైనింగ్ తీసుకొని ఈ ప్రొసీజర్స్ చేయడం కోసం ట్రైనింగ్ తీసుకుంటాం. ఈ ప్రొసీజర్స్లో మనం సాధారణంగా చెప్పాలంటే బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్, బస్, ఇలాంటి చాలా రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి. అన్నీ మనకు కామన్గా వచ్చే ఊపిరితిత్తుల సమస్య కోసమే, కానీ దానికి కరెక్ట్గా డయాగ్నోసిస్ చేయాలి, మనకు సరి అయిన ట్రీట్మెంట్ ఇవ్వాలి, దానికి ఉపయోగపడతాయి. అంటే డాక్టర్, ఇప్పుడు ఊపిరితిత్తుల సమస్య ఉంది అనే లక్షణాలు ఏవైనా మనం ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుందా ఈ డిసీజ్ కి సంబంధించి? సో ఊపిరితిత్తుల సమస్య అంటే మనకు కామన్గా దగ్గు, దమ్ము, ఆయాసం ఇలాంటివి రావచ్చు. కానీ ప్రతి సమస్యకి మీరు డాక్టర్ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. దగ్గు పర్సిస్ట్ అవుతుంది, క్రానిక్ కాఫ్ అంటాము, పొడి దగ్గు కావచ్చు, దగ్గు తెమిడతో పాటు దగ్గు కావచ్చు, అది 2 వారాలు దాటి ఉంటుంది, తొందరగా తగ్గడం లేదు, లేకపోతే దగ్గుతో పాటు మనకు కొన్ని రక్తం చుక్కలు పడుతున్నాయి, ఆయాసం ఉంది, ఆయాసం పెరుగుతూ పోతుంది, దీంతో పాటు మనకు జ్వరం వస్తుంది, జ్వరం హైగ్రేడ్ ఫీవర్స్ మనకు ఒక 2-3 డేస్ మామూలు సాధారణంగా డోలో కానీ కామన్ మెడికేషన్ వేసుకున్న తర్వాత కూడా తగ్గట్లేదు, హైగ్రేడ్ ఫీవర్స్ వస్తున్నాయి, లేకపోతే లో గ్రేడ్ ఫీవర్స్ రావచ్చు. లో గ్రేడ్ ఫీవర్ ఆన్ అండ్ ఆఫ్ మనకు అప్పుడప్పుడు రావడం, మళ్ళీ తగ్గిపోవడం, దాంతోపాటు వెయిట్ లాస్ కావడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు అది జస్ట్ మనకు కామన్ వ్యాధి కాకపోవచ్చు, ఏమైనా సీరియస్ ప్రాబ్లం ఉండొచ్చు. లంగ్స్లో మనకు ఆస్తమా కావచ్చు, అది COPD అనే జబ్బు కావచ్చు, వీటిలో మనకు ఆయాసము, పిల్లి కూతలు లాంటివి వినపడతాయి. లేదంటే మనకు రక్తం పడినప్పుడు కానీ కాఫ్లో, తెమిడలో, అప్పుడు ఇంకొన్ని సీరియస్ ప్రాబ్లమ్స్, ట్యూబర్క్యులోసిస్, TB, లంగ్ క్యాన్సర్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా కావచ్చు. సో వీటికి డాక్టర్ దగ్గర కలిసి దానికి తగినట్టుగా టెస్ట్లు చేయించుకొని చికిత్స చేయించుకోవాలి. అండ్ లంగ్ క్యాన్సర్ అంటే ఎనీ క్యాన్సర్ అనగానే చాలా మంది ముందుగా భయపడతారు. సో మనం హాస్పిటల్కి వెళ్లే లోపే స్టేజ్ 4, స్టేజ్ 3 అని చెప్పి చాలా మంది చెప్తుంటారు డాక్టర్స్ కూడా. సో మనం లంగ్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నట్లయితే లంగ్ క్యాన్సర్ ని ముందుగానే గుర్తించే అవకాశం, ఊపిరితిత్తుల సమస్య గురించి మీరు చెప్పారు, లంగ్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఏమైనా తెలియజేస్తారా డాక్టర్? సో అదే క్యాన్సర్, ఏదైనా క్యాన్సర్ కానివ్వండి, మనకు అర్లీ స్టేజెస్లో దానికి సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. సో సిమ్టమ్స్ అన్నీ వస్తున్నాయి అంటే మనకు ఆల్రెడీ ఒక స్టేజ్ దాటిపోయిందని అర్థం. సో కానీ దీనికి అర్లీగా పట్టుకునే పరీక్షలు ఉన్నాయి, మనకు టెస్ట్ ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఎవరైతే మనకు హై రిస్క్ పాపులేషన్ అంటాము, సో స్పెషలీ మనం లంగ్ క్యాన్సర్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు హెవీ స్మోకింగ్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు, క్రానిక్ స్మోకర్స్, ఎవరైతే మనకు లైఫ్ టైంలో 100 సిగరెట్స్ కాల్చిన వాళ్ళైతే వాళ్ళని స్మోకర్ అని అంటాము. సో అది ముందుగా తాగి ఆపేసి ఉండొచ్చు, లేకపోతే ఆన్ గోయింగ్ స్మోకింగ్ ఎక్స్పోజర్ ఉండొచ్చు, ఇలాంటి వాళ్ళు. రెండో టైపు మనకి ప్యాసివ్ స్మోకింగ్, అంటే స్మోక్ చేసే వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు కూడా ఎక్స్పోజ్ అవుతారు అదే స్మోక్కి. సో అలాంటి వాళ్ళు కానీ హెవీ ఇండస్ట్రీస్, మనకు ఇండస్ట్రియల్ కెమికల్ ఎక్స్పోజర్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళు రెగ్యులర్గా లంగ్ క్యాన్సర్ గురించి స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ స్క్రీనింగ్ ఏ విధానంగా చేస్తామంటే లో డోస్ CT స్కాన్ అనేది ఉంటుంది. ఇది హై రిస్క్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒకసారి చేయించుకోవచ్చు. సో దీంట్లో ఏముంటుంది, లో డోస్ అంటే రేడియేషన్ ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. రెండోది ఎక్స్రేలో సాధారణంగా చిన్న చిన్న
నాడ్యూల్స్, ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్ అనేది ఎక్స్రేలో మిస్ అవ్వచ్చు. సో లో డోస్ సిటీలో అవన్నీ పికప్ అవుతాయి. ఈవెన్ యాజ్ స్మాల్ యాజ్ మనకు ఫ్యూ ఉన్నప్పుడు 1 సెంటీమీటర్ కంటే చిన్నగా ఉన్నప్పుడు కూడా మనకు సిటీ స్కాన్లో కనిపించవచ్చు. సో దీనికి మనము తర్వాత ఫాలో అప్ చేయొచ్చు. అప్పుడే డయాగ్నోసిస్ అవసరం పడితే డయాగ్నోసిస్కి కూడా వేరే వేరే టెక్నిక్స్, టూల్స్ ఉన్నాయి మనకు. అప్పుడే డయాగ్నోసిస్ చేయొచ్చు. లేదు చాలా చిన్నగా ఉందంటే ఒక ఫాలో ప్రోటోకాల్ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ పేషెంట్ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, ఫ్యామిలీ హిస్టరీ ఎలా ఉంది, వాళ్ళకి ఎక్స్పోజర్ ఎంత సివియర్గా ఉంది, దాన్ని బట్టి 3 monthsకి కానీ 6 monthsకి అది రిపీట్ చేసి, చాలా చిన్న సైజ్ ఉన్నప్పుడు నేను చెప్పేది ఇది లెస్ దెన్ 1 సెంటీమీటర్ ఉంటే ఇలా ఫాలో అప్స్ చేసుకోవచ్చు. లేదు స్టార్టింగ్లోనే మనకు 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ ఉంది అనుకోండి ఆల్రెడీ, అప్పుడే దానికి మనం డయాగ్నోసిస్ చేసే టూల్స్ కూడా ఉన్నాయి. బ్రాంకోస్కోపీ ఉంది, అడ్వాన్స్ బ్రాంకోస్కోపిక్ బయోప్సీస్ ఉన్నాయి. సో దీని ద్వారా డయాగ్నోసిస్ చేసి అప్పటిదప్పుడే మనం క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయితే ట్రీట్మెంట్ కూడా మొదలు పెట్టొచ్చు. అంటే ఏ స్టేజ్, అంటే స్టేజెస్ వైజ్ గా ఉంటాయి కదా క్యాన్సర్ లో, ఏ స్టేజ్ లో డాక్టర్ ని అప్రోచ్ అవుతే మనకు రిస్క్ ఫ్యాక్టర్ లేకుండా ఉంటుంది? కరెక్ట్. సో ఇది మనకు స్టేజ్ 1, స్టేజ్ 2 లో మనకు పాసిబిలిటీ ఉంటుంది టు ఎయిమ్ ఫర్ కంప్లీట్ ట్రీట్మెంట్, కంప్లీట్ క్యూర్. స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4లో మనం అప్పుడు కూడా మనకు మెడికేషన్స్ ఇవన్నీ అడ్వాన్సెస్ చాలా అయినాయి. చాలా వరకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. కీమోథెరపీ ఉంది, రేడియేషన్ థెరపీ ఉంది. కానీ కంప్లీట్ క్యూర్ చేసే అవకాశం తగ్గిపోతుంది. స్టేజ్ పెరిగేసరికి కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం తగ్గిపోతుంది. సో మనం స్టేజ్ 1, స్టేజ్ 2లో పట్టుకోగలిగితే ఆ క్యాన్సర్ని దానికి పూర్తిగా చికిత్స చేయొచ్చు, తిరిగి రాకుండా కూడా చేయొచ్చు. కానీ ఆ స్టేజ్లో మనకు సిమ్టమ్స్ ఎక్కువ ఉండవు కాబట్టి ఈ టూల్స్ మీద డిపెండ్ అవ్వాలి. మనం సిటీ స్కాన్, స్క్రీనింగ్ టెస్ట్ మీద ఆధారంగా డిపెండ్ అవ్వాలి. అండ్ ఇందాక మీరు మాట్లాడేటప్పుడు బ్రాంకోస్కోపీ అని చెప్పారు కదా, అసలు ఆ బ్రాంకోస్కోపీ దేనికి చేస్తారు? బ్రాంకోస్కోపీ అంటే ఏంటి? సో బ్రాంకోస్కోపీ అంటే ఇప్పుడు వేరే విభాగాల్లో మనం చూస్తున్నాం, అడ్వాన్సెస్ వస్తున్నాయి. కార్డియాలజీలో ఏంజియోగ్రామ్ లాంటివి చేసి స్టెంట్స్ వేయడం జరుగుతుంది. అదే గ్యాస్ట్రోఎంట్రాలజీ, కడుపు సమస్యకి సంబంధించిన డాక్టర్స్ ఎండోస్కోపీ చేస్తున్నారు. సో ఇది కూడా ఎండోస్కోపీ లాంటిదే. పల్మనాలజీలో లంగ్స్ లోపల చెక్ చేయాలి అన్నప్పుడు దానికి ఒక టూల్ ఇది. ఒక పైప్ ఉంటుంది, పైప్కి టిప్ దగ్గర కెమెరా ఉంటుంది. సో దాని ద్వారా మనకు ముక్కు నుంచి కానీ నోటి నుంచి కానీ ఆ కెమెరా పైప్ని లోపలికి పంపించి ఊపిరితిత్తుల లోపల చూడొచ్చు. లోపల చూసి అక్కడ ఏమైనా ప్రాబ్లం కనిపిస్తుందంటే చిన్న బయోప్సీ తీయొచ్చు. లేదంటే తెమిడ ఉంటుంది, తెమిడ ఈజీగా బయటకు రాదు కొంతమంది పేషెంట్స్కి. అలాంటప్పుడు లోపల సలైన్ వాష్ అనేది వేసి ఆ తెమిడ బయటికి తీసి టీబీ, వేరే ఇన్ఫెక్షన్స్ జబ్బుల కోసం టెస్టింగ్ చేస్తాము. సో దానికి బ్రాంకోస్కోపీ ఉపయోగపడుతుంది. ఇది బేసిక్ మాత్రమే. ఇంకా దీంట్లో అడ్వాన్సెస్ కూడా ఉన్నాయి మనకు. అడ్వాన్స్డ్ బ్రాంకోస్కోపీస్ కూడా వేరే వేరే ప్రాబ్లమ్స్ కోసం వాడచ్చు. కామన్గా ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇది మనకు నిమ్ము ఉంది, చాలా రోజుల వరకు తగ్గట్లేదు, లాంగ్ స్టాండింగ్ నిమోనియాస్ లాగా అనుకోండి. లేదంటే మనకు టీబీ ఉంది అని సస్పెషన్ ఉంది కానీ పేషెంట్కి తెమిడ రావడం లేదు, లేకపోతే తెమిడ వచ్చినా తెమిడ పరీక్షల్లో మనకు ఏం తెలియడం లేదు, అన్ని రిపోర్ట్స్ నెగిటివ్ వస్తున్నాయి. అలాంటప్పుడు లంగ్ లోపలే కెమెరా పైప్ పాస్ చేసి శాంపిల్ తీసుకుంటే దానికి డయాగ్నోస్ చేసే అవకాశం పెరుగుతుంది. ఈ కామన్ కండిషన్స్. ఇంకా మనకు కొంచెం అడ్వాన్స్డ్ ఈబస్ లాంటివి కూడా మనం వేరే కండిషన్స్ లో ఉపయోగించవచ్చు. అంటే బ్రాంకోస్కోపీ అనేది మీరు లోపలికి పంపించి చెక్ చేస్తారు, అక్కడ నుంచి తెమడ కూడా తీస్తారు, బయాప్సీ కూడా కొన్ని టెస్ట్లకు పంపిస్తారు అంటారు కాబట్టి అనేది పెయిన్ఫుల్ ప్రాసెసా మేడం? సో బ్రాంకోస్కోపీ అనేది సాధారణంగా చాలా తక్కువ పెయిన్ ఉంటుంది. బికాజ్ ఇందులో మనం ఎక్కడ ఏం కట్ చేయము, జస్ట్ మనకు నార్మల్గా ఉన్న శ్వాసనాళాలో పైప్ పంపించి చూస్తాము. అండ్ మనకు నెసెసిటీని బట్టి ఇప్పుడు మనం బయోప్సీ చేస్తున్నామా, లేకపోతే పెద్ద ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నామా, దాన్ని బట్టి అనస్థీషియా డిసైడ్ చేస్తాము. సో నార్మల్ బ్రాంకోస్కోపీ ఏదైతే నేను ఇందాక డిస్క్రైబ్ చేశాను, జస్ట్ లంగ్ లో వాషెస్ కలెక్ట్ చేసుకోవడానికి అయితే సింపుల్ సెడేషన్ విత్ లోకల్ అనస్థీషియాలో చేయొచ్చు. అప్పుడు చాలా పెయిన్ ఫ్రీ ప్రొసీజర్, సేమ్ డే పేషెంట్ డిశ్చార్జ్ కూడా అయిపోవచ్చు, అడ్మిట్ అయ్యి ఉండాల్సిన అవసరం కూడా లేదు. లేదు మనం వేరే కారణాల లోపల ఏమైనా గడ్డ ఉంది, దానికి ట్రీట్మెంట్ చేయాలి, ఆ గడ్డని తీయాలి బ్రాంకోస్కోపీ ద్వారా అంటే రిజిడ్ బ్రాంకోస్కోపీ అనేది ఇంకో అడ్వాన్స్ టూల్ వాడతాము. అలాంటి వాటికి కొంచెం టైం ఎక్కువ పట్టొచ్చు, కొంచెం బ్లీడింగ్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఇలాంటి కేసెస్లో మనం జనరల్ అనస్థీషియా ఉపయోగిస్తాము. సో అప్పుడు కూడా పేషెంట్కి పెయిన్ తెలీదు, ఆ జనరల్ అనస్థీషియా ప్రొసీజర్ ఉన్నంతసేపే ఉంటుంది. అయిపోయిన తర్వాత అది వెంటిలేటర్ నుంచి తీసి అదే రోజు పేషెంట్ని మొబిలైజ్ కూడా చేస్తాము.
పెద్ద ప్రొసీజర్ అయినా సరే. ఓకే, అంటే ఈ బ్రాంకోస్కోపీ కాకుండా ఇంకా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఏమేమి ఉన్నాయి? అంటే కొంచెం పెయిన్ తక్కువగా ఉండి ఇంకా అడ్వాన్స్డ్ ఏమేమి ఉన్నాయి ప్రెసెంట్? సో బ్రాంకోస్కోపీ కాకుండా మనకి ఇంకా అడ్వాన్సెస్ ఒకటి రిజిడ్ బ్రాంకోస్కోపీ అని చెప్పాను. రిజిడ్ బ్రాంకోస్కోపీ ద్వారా మనం చాలా చేయొచ్చు. ట్యూమర్స్ ని తీయొచ్చు, స్టెంట్స్ లాంటివి వేయొచ్చు లోపల, ఇంకా మనకు వేరే క్రయోథెరపీ లాంటివి చేయొచ్చు. అండ్ ఈబస్ అనే ఒక టూల్ కూడా ఉంటుంది, ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్. మళ్ళీ ప్లూరల్ డిజీజెస్, లంగ్స్ లోపల కాకుండా లంగ్స్ బయట పొరాలు ఉంటాయి, అక్కడ కొంచెం కొన్ని కండిషన్స్ ఉంటాయి, దానికి డయాగ్నోసిస్ చేసే థెరకోస్కోపీ అని ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. ఓకే, అంటే ఈ లంగ్ క్యాన్సర్ వన్స్ అటాక్ అయింది, పేషెంట్ వచ్చారు అన్న తర్వాత ఆ ట్రీట్మెంట్ విధానం కానీ ఆ పేషెంట్ లైఫ్ స్టైల్ కానీ ఎలా ఉండాలి ఏంటి ఆ ప్రాసెస్ ఒకసారి చెప్తారా? సో ఇవన్నీ టూల్స్ అనేది మనం వాడేది లంగ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ కోసమే అని చెప్పాను. దాంతోపాటు మనం టీబీ ఉందా, వేరే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా కూడా కనిపెడతాము. సో ఒకవేళ మనకు టీబీ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఒక 6 నెలలు కోర్స్ ఆఫ్ యాంటీ ట్యూబర్క్యులర్ థెరపీ అనేది ఉంటుంది, టాబ్లెట్స్ ఉంటాయి. అదే మనకు టీబీ కాదు, ఇది మనకు క్యాన్సర్ అని తెలియపడితే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హోల్ బాడీ స్కానింగ్ అనేది చేస్తాము. పెట్ స్కాన్ చేసి ఇది ఏ స్టేజ్ లో ఉంది, దీంతో పాటు ఈబస్ అనే టూల్ కూడా మనకు స్టేజింగ్ లో హెల్ప్ చేస్తుంది. లంగ్స్ బయట ఎక్కడెక్కడ లింఫ్ నోడ్స్ కి పాకింది క్యాన్సర్ అని తెలుసుకోవడానికి ఈబస్ ప్రొసీజర్ చేస్తాము. ఇదంతా చూసుకొని ఒక స్టేజ్ అని డయాగ్నోస్ అవుతుంది పేషెంట్ కి. సో ఈ దగ్గర మనకు క్యాన్సర్ డాక్టర్స్ కూడా పిక్చర్ లో వస్తారు, ఆంకాలజీ డాక్టర్ కూడా దీనికి ట్రీట్మెంట్ లో హెల్ప్ చేస్తారు. సో ఒకసారి స్టేజ్ డిసైడ్ అయినాక మనకు పేషెంట్ ఆపరేబులా కాదా, అంటే ఆపరేషన్ చేసే స్టేజ్ లో ఉన్నారా లేకపోతే ఆపరేషన్ చేసే స్టేజ్ దాటిపోయిందా, అది డిసైడ్ చేస్తాం. దాని తర్వాత మనకు కీమోథెరపీ ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ దాన్ని బట్టి చూస్ చేస్తాం అనమాట. ఓకే, లంగ్ క్యాన్సర్ లో కూడా ఒక 4-5 రకాలు ఉంటాయి. మళ్ళీ లంగ్ క్యాన్సర్ కాకుండా లంగ్ చుట్టూ లింఫ్ నోడ్ క్యాన్సర్స్ కూడా ఉంటాయి, లింఫోమాస్ అంటాము. సో ప్రతి దానికి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో మనం బయోప్సీ చేసేది మనకి ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ తెలుసుకోవడానికి, సో దట్ మనం దానికి కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఓకే డాక్టర్, అండ్ ఈబస్ అని మీరు చెప్తున్నారు కదా, ఈ మధ్య ఈ వర్డ్ ఎక్కువగా వింటున్నాం, అసలు దీని ప్రియారిటీ ఏంటి ఈ లంగ్ క్యాన్సర్ లో ఈబస్ ప్రియారిటీ? సో ఈబస్ అంటే ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ అనేది అంది. సో దీనికి మనకు నార్మల్ బ్రాంకోస్కోపీకి ఎట్లా డిఫరెంట్ ఉంటుంది అంటే, నార్మల్ బ్రాంకోస్కోపీకి ఆ పైప్ లో ఎండ్ లో టిప్ లో కెమెరా ఉంటుంది. అది మనకు ఓన్లీ ఊపిరితిత్తుల గాలిగొట్టాల లోపలున్న సమస్యని మాత్రం చూపించగలుగుతుంది. శ్వాసనాళాల చుట్టుపక్కన ఉన్న వాటిని అది కనిపెట్టదు. సో దానికి అల్ట్రాసౌండ్ వేవ్స్ వాడాల్సి వస్తుంది. సో ఈ అల్ట్రాసౌండ్ వేవ్స్ కూడా మనకు బ్రాంకోస్కోపీకి యాడ్ చేస్తే దాన్ని ఈబస్ అంటాము, ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్. బయట నుంచి ఎట్లా అల్ట్రాసౌండ్ చేస్తే మనం లోపల ఉన్న ప్రాబ్లం తెలుసుకోవచ్చు, అలానే గాలిగొట్టాల చుట్టూ ఉన్న ప్రాబ్లం ని కూడా చూడొచ్చు ఈ అడ్వాన్స్డ్ బ్రాంకోస్కోపీతో. ఈబస్ లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి, లీనియర్ ఈబస్ అనేది ఒకటి ఉంటుంది, రేడియల్ ఈబస్ అనేది ఒకటి ఉంటుంది. 2 టైప్స్. సో లీనియర్ అంటే మెయిన్ గా సెంటర్ లో ఉన్న సెంట్రల్ ప్రాబ్లమ్స్, మనకి సెంటర్ లో ఉన్న లింఫ్ నోడ్ గడ్డలు, వాటి పరీక్షలు, వాటి బయోప్సీల కోసం వాడతాము. లేదు లంగ్ చివరికి ఉన్న ప్రాబ్లమ్స్, లంగ్ లో పెరిఫరీలో ఉన్న నాడ్యూల్స్ ఉంటాయి, లేకపోతే లంగ్ లో కొంచెం సెంటర్ కి దూరంగా ఉండే ప్రాబ్లమ్ కి రేడియల్ ఈబస్ అనేది వాడతాము. ఇది సిచ్యువేషన్ ని బట్టి, కండిషన్ ని బట్టి ఆ డెసిషన్ తీసుకుంటాం, ఈ పేషెంట్ కి రేడియల్ ఈబస్ అవసరం పడుతుందా, లీనియర్ ఈబస్ అవసరం పడుతుందా అనేది డిసైడ్ చేసుకుంటాము. అండ్ ఇదే మనకు ఇందాక నేను క్యాన్సర్ స్టేజింగ్ గురించి డిస్కస్ చేశాను కదా, సో మనకు ఎక్కడెక్కడ లింఫ్ నోడ్స్ ఎంతవరకు పాకింది, ఒక లింఫ్ నోడ్ దగ్గర పాకితే స్టేజ్ 1 లో ఉండొచ్చు, 2 లో ఉండొచ్చు. మళ్ళీ ఎక్కువ దూరం లింఫ్ నోడ్స్ కి కూడా పాకింది, లేకపోతే రైట్ లంగ్ లో ప్రాబ్లం ఉండి అది లెఫ్ట్ సైడ్ లంగ్ లింఫ్ నోడ్ కి కూడా పాకింది అనుకుంటే అది అడ్వాన్స్ స్టేజ్ అవుతుంది. సో స్టేజింగ్ లో కూడా ఈ ఈబస్ అనే టెస్ట్ మనకు హెల్ప్ చేస్తుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఫారెన్ బాడీ రిమూవ్ అని చెప్పి కూడా ఎక్కువగా వింటున్నాం, అసలు ఈ ఫారెన్ బాడీ రిమూవ్ ఏంటి మ్యామ్? సో ఫారెన్ బాడీ అంటే మనకు లంగ్స్ లో నార్మల్ గా ఏదైతే ఉండకూడదో అది సడన్ గా లంగ్స్ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇది మనకు చిన్న పిల్లల్లో చూడొచ్చు, పెద్దవాళ్ళలో చూడొచ్చు. తింటున్నప్పుడు సడన్ గా ఏమైనా ఆస్పిరేషన్ జరిగి మనకు నట్స్, కామన్ గా చూసేటివి ఫారెన్ బాడీస్ అంటే మనకు నట్స్, పీనట్స్, క్యాష్యూస్, ఆల్మండ్స్, ఇవన్నీ తింటున్నప్పుడు చిన్నపిల్లలు సడన్ గా ఆస్పిరేట్ చేసుకోవచ్చు. అది ముక్కు కానీ గొంతు దగ్గర ఉంటే ఈఎన్టీ డాక్టర్ సహాయంతో అది బయట తీసుకోవచ్చు. అప్పుడప్పుడు అది లోపలికి వెళ్ళిపోతాయి. సో మనకు గొంతు దాటి కిందకి వెళ్ళిపోతే ట్రేకియా అంటాము,
అక్కడ కిందకి వెళ్ళిపోతే ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ అది ఫారిన్ బాడీ అయిపోతుంది. అంటే నార్మల్ గా అక్కడ ఉండకూడదు, అక్కడ ఉంది, అక్కడ నుంచి బయట పాస్ అవ్వడానికి దారి ఉండదు. అది మనం బయట తీయాలి. అక్కడే ఉండిపోతే ఆ ఫారిన్ బాడీ ఒక భాగం ఊపిరితిత్తుది బంద్ అయిపోవచ్చు. చాలా చిన్న పిల్లలు అయితే ఒక వైపు లంగే బ్లాక్ అయిపోవచ్చు. లేదు పెద్దవాళ్ళు అయితే ఒక చిన్న భాగం లంగ్ది బంద్ అయిపోవచ్చు. అక్కడ నిమ్ము రావచ్చు, తెమిడ చేరుకోవచ్చు. సో దాన్ని మనం బ్రాంకోస్కోపీ ద్వారా ఫోర్సెప్స్ అనేది వాడి అది పట్టుకొని బయటికి లాగి తీసేయడం. సో ఇది ఫారిన్ బాడీ రిమూవల్ అంటాం. దీనికి కూడా బ్రాంకోస్కోపీ ఉపయోగపడుతుంది. అండ్ ఇందాక మీరు చెప్పారు ఈబస్ బయాప్సీ అన్నారు కదా, అంటే ఈబస్ బయాప్సీ అంటే ఏదైనా సర్జరీనా మ్యామ్? సో ఈబస్ బయోప్సీ అంటే అది చిన్న ప్రొసీజరే, పెద్ద సర్జరీ లాంటిది ఏం కాదు. ఎక్కడ మనం కట్ చేయము, నార్మల్ గా ఉన్న దారిలోనే వెళ్తాము లంగ్స్ లోపల. కాకపోతే చుట్టుపక్కన మనకు మెయిన్ స్ట్రక్చర్స్ ఉంటాయి. లంగ్స్ చుట్టుపక్కన హార్ట్ ఉంటది, పెద్ద రక్తనాళాలు ఉంటాయి, మేజర్ బ్లడ్ వెజల్స్ అన్ని ఉంటాయి. కాబట్టి ఆ లింఫ్ నోడ్ ఎక్కడైతే ఉంది ఆ పర్టిక్యులర్ పార్ట్ ని టార్గెట్ చేయాలి. అది 1 సెంటీమీటర్ కావచ్చు, 2 సెంటీమీటర్ కావచ్చు. ఆ పర్టిక్యులర్ ఏరియాని మనం ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ ద్వారా చూసుకొని చిన్న నీడల్ బయటికి పంపించి అక్కడ నుంచి నీడల్ ఆస్పిరేట్, సో TBNA అంటాము, అలా అయినా మనము శాంపిల్ తీసుకోవచ్చు. లేదంటే క్రయోబయోప్సీ అనే కొత్త టెక్నిక్ కూడా ఉంది. అదేంటంటే చిన్న ప్రోబ్ ఉంటుంది, 1.1 mm ప్రోబ్ ఉంటుంది. అది కూడా ఈబస్ ద్వారా పాస్ చేసి ఆ లింఫ్ నోడ్ని ఫ్రీజ్ చేసి ఒక చిన్న ముక్క బయటికి తీయొచ్చు. సో దీని ద్వారా మనకు అది ఏమైనా టీబీయా, వేరే ఇన్ఫెక్షనా, క్యాన్సరా అనేది కనిపెట్టవచ్చు. సో దీనికి మనం బయట ఎక్కడ కట్ చేయము, సర్జరీ లాంటిది ఏం చేయము, ఉన్న దారిలోనే వెళ్ళి చిన్న ముక్క తీస్తామన్నమాట. సో మినిమల్ ఉంటుంది, పెయిన్ మినిమలే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది దగ్గర మనం వినే మాట ఏంటంటే లంగ్స్ లో నీరు చేరింది, వాటర్ ఫామ్ అయిందని డాక్టర్ చెప్పారు అంటారు. అసలు ఈ లంగ్స్ లో వాటర్ ఫామ్ అవ్వడానికి రీజన్ ఏంటి డాక్టర్? సో లంగ్స్ లో వాటర్ ఫామ్ అయిందని కామన్ గా వింటుంటాం, కానీ యాక్చువల్లీ అది లంగ్స్ బయట 2 పొరలు ఉంటాయి. ఆ 2 పొరలకి మధ్యలో మినిమం ఫ్లూయిడ్ ఉంటది అనమాట. జస్ట్ అది ఒకదాని మీద ఒకటి అతుక్కోకుండా గ్లైడ్ అవ్వడానికి. ఆ ఫ్లూయిడ్ ఎప్పుడైతే పెరుగుతుందో అక్కడ more than 100 ml ఫ్లూయిడ్ కలెక్షన్ వస్తే దాన్ని ప్లూరల్ ఎఫ్యూజన్ అని అంటాము. సో కామన్ టర్మినాలజీ మనం లంగ్ లో వాటర్ చేరింది అని వింటుంటారు. సో ఇది చాలా కారణాల వల్ల రావచ్చు. మనకు ఒకవేళ హార్ట్ డిజీజెస్ కానీ, కిడ్నీ ఫెయిలియర్స్, లివర్ ఫెయిలియర్స్ లో కూడా ఫుల్ బాడీ ఫ్లూయిడ్ చేరొచ్చు. ఆ టైంలోనే లంగ్స్ లో కూడా ఫ్లూయిడ్ చేరొచ్చు. అలా కాకుండా కూడా ప్రైమరీ లంగ్ కండిషన్స్, లంగ్ ప్రాబ్లమ్స్ లో కూడా లంగ్ చుట్టూ ఫ్లూయిడ్ చేరొచ్చు. ఇది యూజువల్ గా ఒకటే సైడ్ ఉంటుంది. బాడీలో వేరే ఆర్గన్స్ వల్ల వచ్చిన ఫెయిలియర్ వల్ల చేరే ఫ్లూయిడ్ 2 వైపులా ఉంటుంది. కానీ మనకు లంగ్ లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ కానీ ప్రాబ్లం వచ్చి చేరిన ఫ్లూయిడ్ ఒకటే లంగ్ లో ఉండొచ్చు, ఒక లంగ్ బయటనే ఉంటది. సో ఈ కామన్ గా మనకు ఎప్పుడు చూస్తామంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, నిమోనియాస్ లో చూస్తాము. లేదంటే ట్యూబర్క్యులోసిస్, టీబీలో కూడా లంగ్ చుట్టూ ఫ్లూయిడ్ చేరొచ్చు. క్యాన్సర్స్ లో కూడా మనకు లంగ్ చుట్టూ ఫ్లూయిడ్ చేరొచ్చు. ఇంకా కొన్ని రేర్ కండిషన్స్ కూడా ఉంటాయి. సో దీనికి మనం ప్రైమరీగా లంగ్ చుట్టూ ఉన్న పొరల దగ్గర ఒక నీడిల్ పెట్టి ఆ ఫ్లూయిడ్ బయటికి తీసి టెస్టింగ్ చేస్తాము. సో అప్పుడు మనకు కొంచెం బేసిక్ ఐడియా వస్తుంది, ఇది ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ఫ్లూయిడా లేకపోతే వేరే మన క్యాన్సర్స్ కానీ వేరే అబ్నార్మల్ ప్రాబ్లమ్స్ గురించి సంబంధించిన ఫ్లూయిడా అనేది తెలుస్తుంది. ఓకే, అంటే థొరాకోస్కోపీ అని కూడా అంటున్నారు కదా, అసలు అది ఏ టైంలో మీరు అది చేయడం జరుగుతుంది, ఆ ప్రాసెస్ గురించి చెప్తారా? సో మనం ఇప్పుడు లంగ్ ఫ్లూయిడ్ గురించి డిస్కస్ చేసుకున్నాం, ప్లూరల్ ఎఫ్యూజన్. సో కొన్ని కేసెస్ లో మనకు ఇట్లా బాడీలో హార్ట్ ఫెయిలియర్, లివర్ ఫెయిలియర్, కిడ్నీ ఫెయిలియర్ ఉంటే 2 వైపులో వచ్చి మనకు తెలిసిపోతుంది దాని వల్ల వచ్చిందని. అలా కాదనుకోండి, ఒకటే సైడ్ ఉంది, మనం నీడిల్ పెట్టి టెస్ట్ చేసాము, ఇందాక నేను డిస్క్రైబ్ చేశాను. ఆ టెస్ట్ లో కూడా కొన్నిసార్లు తెలియచ్చు మనకు కారణం, కొన్నిసార్లు తెలియకపోవచ్చు. సో అన్డయాగ్నోస్డ్ ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాము. అంటే ఈ నీరు చేరడానికి కారణం తెలియట్లేదు. కామన్ గా చేసే బ్లడ్ టెస్ట్ కానీ ఈ నీరు పరీక్ష తర్వాత కూడా మనకు తెలియడం లేదు. అలాంటి కేసెస్ లో మనం ఒక థొరాకోస్కోపీ అనేది ఎక్విప్మెంట్ యూజ్ చేస్తాం. ఇది కూడా కెమెరా పైపే, కానీ దీన్ని మనం ముక్కు నుంచి నోటు నుంచి కాకుండా చెస్ట్ వాల్ నుంచి డైరెక్ట్ గా లోపల పంపిస్తాం. సో చెస్ట్ వాల్ లో ఎక్కడైతే ఫ్లూయిడ్ కలెక్షన్ అయిందో అక్కడ ఒక చిన్న 2 to 3 సెంటీమీటర్స్ ఇన్సిషన్ ఇచ్చి హోల్ చేస్తాం, కీ హోల్ సర్జరీ లాంటిది ఇది. సో ఆ హోల్ నుంచి ఆ కెమెరా పైప్ పంపించి లోపల ఉన్న లంగ్ సర్ఫేసెస్ అంతా చూస్తాము, లంగ్ బయట ఉన్న పొరలను అంతా ఎగ్జామిన్ చేస్తాము. ఎక్కడన్నా అబ్నార్మల్ ఏరియాస్ కనిపించినాయి అనుకోండి, మనకు
నాడ్యూల్స్ లాంటివి కావచ్చు, గడ్డలు లాంటివి కావచ్చు, అవి ఆ ప్లూరాలో కనిపిస్తున్నాయి అంటే అక్కడ మనం బయోప్సీస్ తీసుకుంటాం. ఏమీ కనిపించకపోయినా మనం ఆ లేయర్ ని జస్ట్ మల్టిపుల్ ఒక 4-5 ప్లేసెస్ నుంచి బయోప్సీ తీస్తే మనకు అది దేని వల్ల వచ్చింది అనే డయాగ్నోసిస్ వస్తుంది. సో మనకు టీబీ, క్యాన్సర్స్, ఇంకా కొన్ని కండిషన్స్ లో కామన్ గా ఇలా ఫ్లూయిడ్ కలెక్షన్ చూస్తుంటాం. అపార్ట్ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్, ఇన్ఫెక్షన్ యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు మనకు అది తెలిసిపోతుంది, రక్త పరీక్షలు చేసినప్పుడు కానీ యాంటీబయాటిక్స్ కి రెస్పాన్స్ వస్తుంది. అలా వచ్చి తగ్గిపోతే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అలా తగ్గడం లేదు అన్నప్పుడే మనం థొరకోస్కోపీ అనేది యూజ్ చేస్తాం. అంటే ఈ థొరకో ప్రాసెస్ గురించి మీరు చెప్పారు, దీనికి ఓపెన్ దానికి తేడా ఏంటి డాక్టర్? సో థొరకోస్కోపీ అంటే ఇది మెడికల్ థొరకోస్కోపీ పల్మనాలజీ డాక్టర్ చేస్తారు, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. అండ్ నేను డిస్క్రైబ్ చేసినట్టుగా ఇది ఒక కీ హోల్ సర్జరీ లాంటిది. ఇదే మనకు సిటీ సర్జన్ డాక్టర్స్ వాట్స్, వీడియో అసిస్టెడ్ సర్జరీ, థొరకోస్కోపిక్ సర్జరీ కానీ థొరకోటోమీ అనే ప్రొసీజర్స్ చేస్తారు. అక్కడ ఏమైతుందంటే దాని ఇన్సిషన్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో ఇన్సిషన్ సైజ్ పెద్దగా ఉంటుంది, మల్టిపుల్ పోర్ట్స్ ఆఫ్ ఎంట్రీ ఉంటాయి. 1 ప్లేస్ కాకుండా 2-3 పాయింట్స్ నుంచి ఎంటర్ చేసి అది ఒక పెద్ద ప్రొసీజర్ అన్నమాట. సో మనకు ఇండికేషన్స్ దీనికి దానికి వేరే వేరే లాగా ఉంటాయి. అర్లీ స్టేజెస్ లో ఉన్నప్పుడు జస్ట్ మనం డయాగ్నోసిస్ కోసం చేద్దాం అనుకున్నప్పుడు, లేదంటే చిన్న మనకు బ్లాకేజెస్ వచ్చినాయి అది బ్రేక్ చేద్దాం అనుకుంటున్నప్పుడు థొరకోస్కోపీ సరిపోతుంది. కానీ అదే పెద్ద ప్రాబ్లం ఉంది, లంగ్ లో ఒక భాగం తీసేయాలి, లోబెక్టమీ ఏమైనా చేయాలి, లంగ్ బయట ఉన్న పొర మొత్తం తీసేయాలి, డీకార్టికేషన్ అంటాము, అలాంటి ప్రొసీజర్స్ కి వాట్స్ అవసరం పడుతుంది. అది ఇంకొంచెం పెద్ద సర్జరీ, సో దానికి రికవరీ టైం కూడా ఎక్కువ పడుతుంది, పెయిన్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. థొరకోస్కోపీకి అంతేం ఉండదు, చిన్న ప్రొసీజరే అది. మినిమం పెయిన్ ఉంటుంది, చిన్న చెస్ట్ ట్యూబ్ పెడతాము, అది కూడా ఒక 2-3 డేస్ లో రిమూవ్ చేసేస్తాం. సో రికవరీ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనం చూస్తాము, అండ్ లంగ్ కి బాగా ఎఫెక్ట్ అయ్యి ఏదైనా జరిగితే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఉందా? సో యాక్చువల్లీ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది కూడా అవైలబుల్ ఉంది, కానీ ఇది మనకు చాలా తక్కువ అవసరం పడుతుంది. అండ్ మనకు లంగ్ ప్రాబ్లం ఒక స్టేజ్ దాటిపోయి ఎండ్ స్టేజ్ కి వెళ్తుంది అంటేనే లంగ్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఆలోచిస్తాం. ఇంకో కారణం దీనికి తక్కువ కేసెస్ కి లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయడం ఎందుకు జరుగుతుంది అంటే, ఇది ఒక మనిషి ఇంకో మనిషికి డైరెక్ట్ గా ఇవ్వలేరు. ఇప్పుడు మీరు కిడ్నీ చూస్తుంటారు, ఎవరన్నా కిడ్నీ కానీ లివర్ కానీ, ఒక మనిషి ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కి ఏమైనా అవసరం పడిందంటే ఒక కిడ్నీ ఇవ్వచ్చు, లేకపోతే ఒక లివర్ ఒక భాగం ఇవ్వచ్చు. ఊపిరితిత్తులు అలా కాదు, ఎవరైనా బతికిన మనిషి మనకు ఇంకో పర్సన్ కి అలా సహాయం చేయలేరు. సో లంగ్ అనేది మనకు ఎప్పుడు డెడ్ బాడీ నుంచే తీసుకోగలుగుతాం. ఏమైనా యాక్సిడెంటల్ మనకు సడన్ హెడ్ ఇంజురీస్ జరిగి ఏమైనా సడన్ గా డెత్ అయినా, లేకపోతే బ్రెయిన్ డెత్ అయిపోయిన పేషెంట్స్ దగ్గర ఆర్గన్ డొనేషన్ కి ఎవరైతే ఆప్ట్ చేస్తారో వాళ్ళ బాడీ నుంచి లంగ్స్ తీసి అవసరం ఉన్న వాళ్ళకి పెడతాము. సో అందుకనే దీనిది చాలా తక్కువ వింటాం మనం, లివర్ది కిడ్నీది కొంచెం ఎక్కువగా వింటుంటాం. అంటే దీనికి సక్సెస్ రేట్ ఎలా ఉంది మ్యామ్? సక్సెస్ రేట్ కూడా ప్రెసెంట్ చెప్పాలంటే కొంచెం ఎర్లీ స్టేజెస్ లోనే ఉంది. సో లివర్ కి కిడ్నీకి ఉన్నంత సక్సెస్ రేట్ లేదు, కానీ కొన్ని సెంటర్స్ లో ఇప్పుడు మంచిగా లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ జరుగుతున్నాయి, సక్సెస్ రేట్స్ కూడా ఉంటున్నాయి. ఒక 50% దాటి సక్సెస్ రేట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారు, ప్రతి ఒక్కరు లంగ్ క్యాన్సర్, రకరకాల క్యాన్సర్స్. అసలు మెయిన్ కాజెస్ ఏంటి, లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా ఉండాలి, మా టీవీ ప్రేక్షకులకు తెలియజేస్తారా? సో క్యాన్సర్ కి ఇప్పుడు చాలా వరకు మనకు కొన్నిసార్లు తెలిసిన కారణం ఉండొచ్చు, లైక్ హెరిడిటీ ఉండొచ్చు, అంటే మనకు ఫ్యామిలీలో ఒక టెండెన్సీ ఉంది, క్యాన్సర్ అనే జబ్బు వచ్చే మనకు ఇది ఉంది, టెండెన్సీ ఉందంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ స్క్రీనింగ్ చేసుకోవాలి. సో అది కాకుండా మనకు ఏం టెండెన్సీ లేని వాళ్ళు నార్మల్గా సాధారణంగా మంచి లైఫ్ స్టైల్ పాటించాలి. సో హెల్దీ ఫుడ్ తినడము, జంక్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేసుకోవడము, బ్యాలెన్స్ డైట్ అనేది తీసుకోవాలి, స్లీప్ అనేది కొంచెం మంచిగా ఉండాలి. స్లీప్ తక్కువ ఉన్నా, స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, ఇవన్నీ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అన్నమాట క్యాన్సర్స్ ఆర్ మేజర్ హెల్త్ ఇష్యూస్ రావడానికి. అండ్ మనం ఫుడ్స్ లో కూడా చాలా అడల్టరేషన్ చూస్తున్నాం ఈ మధ్య, ఆ కలర్డ్ ఫుడ్స్ కానీ అలాంటి ఫుడ్స్ తినడం వల్ల కూడా మనకు కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మనకు స్మోకింగ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ risk factors for cancer.
పొల్యూషన్ వల్ల కూడా అదే మనం చూస్తున్నాం. ఇప్పుడు మనకు మెట్రో సిటీస్ లో కాలుష్యం పెరగడం వల్ల కూడా మనకు క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేసుకునే స్టెప్స్ తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. లంగ్ క్యాన్సర్ కి సంబంధించి అసలు ఎలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి, ఎలాంటి ట్రీట్మెంట్ మెథడ్స్ ఉంటాయో చాలా బాగా తెలియజేశారు మా ప్రేక్షకులకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. చూసారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.